యేసుక్రీస్తు రాకడలో ఉన్న ఆ ఎక్సైట్మెంట్ అనేది చాలామంది పాస్టర్స్ దే డోంట్ అండర్స్టాండ్ దట్. ఆ రాకడనే వరకే వాళ్ళు భయపడతారు సంఘాన్ని. ఒకవేళ ఏదైనా తప్పిదారి రాకడ గురించి సందేశం ఇస్తే వాళ్ళు భయపెట్టేస్తారు. నేనేమంటానంటే సంఘానికి ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఒకవేళ నీలో భయం ఉంది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో నీ సంబంధం సరిగ్గా లేనప్పుడే భయపడతావు. నా ప్రాణప్రియుని కలవటానికి అసలు ఎట్లా మనం ఉరుకులాడాలి, ఎట్లా వెయిట్ చేయాలి కదా. ఈజ్ అవర్ బిలవెడ్. అది మర్చిపోతా ఉన్నాం. మొదటి రాకడలో ఈ కేమ్ అండ్ ఆయన ఆ యొక్క శిలువలో రక్తం కార్చిన ప్రియుడుగా ఆయన నాకు ప్రాణం ఇచ్చాడు. ఆయనను చూడాలనేదే రెండవ రాకడ. ఇంకా ఈ విధంగా చెప్దాం అనుకుందాం. మనం సువార్త సునాయాసంగా ప్రకటించాలి. ఓకే, సువార్తనే ప్రకటిద్దాం. ఎందుకు ప్రకటించాలి? రక్షించబడతాం. రక్షించబడ్డాక చెప్పండి, రక్షించబడిన తర్వాత పరలోకానికి పోవాలి. పరలోకానికి ఎట్లా పోవాలి పరలోకానికి? ఎప్పుడు పోవాలి? పరలోకానికి పోవాలంటే రెండవ రాకడ. ఈ రాకడ లేకుండా పరలోకానికి వెళ్ళరు. అంటే ఆ క్రీస్తునందు మృతులైన వారంతా అక్షయులుగా పునరుత్థాన మహిమైశ్వర్యంతో లేపబడాల్సిందే. ఒకవేళ క్రీస్తు రాకడలో సజీవులుగా ఉంటే మనము రెప్పపాటున మార్చబడాలి. అందరం కలిసి పరలోకానికి వెళ్ళాం. అంటే పరలోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే రాకడ. ఈ రాకడ లేకుండా పరలోకం లేదు బాబు, అవునా? మరి ఇప్పుడు ఏది ముఖ్యం చెప్పండి? రెండు ముఖ్యం. ఎంత అంటే ఇరకాటంలో పెట్టేశారు కదా. అండ్ ఆల్ మై బిలవెడ్ బ్రదర్స్, పాస్టర్స్, ఐ వాంట్ టు టెల్ యూ, దయచేసి రెండవ రాకడ మొదటి రాకడ విడదీసి వాటిని వేరుగా చూడొద్దండి. ఒక కాయిన్కు రెండు సైడ్స్ ఏ విధంగా ఉంటుందో, ఫస్ట్ కమింగ్ ఈజ్ వన్ సైడ్, సెకండ్ కమింగ్ ఈజ్ అనదర్ సైడ్. ఏ ఒక్కటి లేకపోయినా కాయిన్ చెల్లదు. నీవు రెండవ రాకడ యొక్క ఆ ఎక్సైట్మెంట్ అనేది, ఆ నిరీక్షణ అనేది లేకపోతే నువ్వు రక్షించబడేది అది ఒకవేళ నిజంగా చెప్పాలంటే మనకంటే దౌర్భాగ్యులు లేరు అని కొరింథీ సంఘానికి వ్రాసిన మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. అంటే ఈ యొక్క ప్రస్తుత ఈ కాలము కొరకు మాత్రమే ఒకవేళ ఆయన కనుక మనం అంగీకరిస్తే మనంత దౌర్భాగ్యులు లేరు. ఆ తర్వాత క్రీస్తు మొదటి రాకడ లేకపోతే రెండవ రాకడ లేదు. సో ఈ రెండు యూ హ్యావ్ టు మెయింటైన్ అ బ్యాలెన్స్.